సమంతతో గడిపిన మధుర క్షణాలు ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేకపోయాను అంటూ అమల గారు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేయడం జరిగింది. అసలు ఆ వీడియో షేర్ చేయడానికి గల కారణం ఏంటి అంటే సమంత కూడా తనకి ఎదురుపడడం. అసలు సమంత ఒక ఇంటర్వ్యూలో తనకి ఎదురుపడిందంట. ఆ టైం అప్పుడు తనతో మాట్లాడకపోవడంతో ఇంట్లో ఉన్నంతసేపు నా వెనుక తిరుగుతూ ఎప్పుడూ కూడా చిన్న పిల్లలాగా ఆటలాడుతూ ఉండేది. తన వెనక తన మామతో కూడా కలిసి నాగ్మామ నాగ్మామ అంటూ తన చుట్టూనే తిరుగుతూ వచ్చేది. అలాంటి పిల్ల ఈరోజు మాతో మాట్లాడడం మానేసింది. దాని తర్వాత ఆ రోజు నా కొడుకు ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరో అమ్మాయిని అనుకున్నాను. కానీ సమంత లాంటి మంచి పిల్ల ఎక్కడ కూడా ఎవరికీ దొరకదు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. కానీ అదే టైంలో నా కొడుకుని నేను మందగించి అలానే సమంతకి కూడా బుద్ధి చెప్పి ఇద్దరిని కలిపి ఉంటే వీరిద్దరూ ఈరోజు వీళ్ళ జీవితం మూడనల ముచ్చటగా ఉండేది. అయితే వీరిద్దరూ కూడా ఎప్పుడూ కలిసి ఉండేవారు. అయితే ఈసారి మరోసారి నేను మరో తప్పు చేశాను. ఏంటి అంటే నా కొడుకు మరో అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయితో ఇచ్చి పెళ్లి చేయడం. జీవితంలో ఇప్పుడు అనిపిస్తూ ఉంది సమంత లాంటి కోడల్ని నేను కోల్పోయాను. జీవితంలో కోడల్ని కోల్పోవడంతో అన్నీ కోల్పోయినట్టే ఉంది. నా వెనుక ఎప్పుడు చంటి పిల్లలా తిరిగేది అంటూ కోల్పోయినట్టు ఎంతగానో అమల ఎమోషనల్ అవుతూ వచ్చేసింది.